అందరూ హార్ట్ పైన చేతి పెట్టుకొని నేను చెప్పేది చెప్పండి. మనము లేజినెస్కి అండ్ ప్రోక్రాస్టినేషన్కి ఈరోజు హోపోనోపోనో ప్రాక్టీస్ చేసుకుందాం. అండ్ 1 to 10లో మీరు ఎంత లేట్గా వర్క్స్ చేస్తున్నారు అండ్ లేజినెస్తో ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు. రేటింగ్ ఇచ్చుకుంటే ఎంత నెంబర్ ఇస్తారు ఒక్కసారి చెక్ చేయండి. 1 to 10లో లేజినెస్తో ఎంత ఫీల్ అవుతున్నారు, ఆ ప్రోక్రాస్టినేషన్ నేను చేయాలి అనుకున్న వర్క్స్ నేను చెయ్యలేకపోతున్నాను అని ఎంతవరకు మీరు ఫీల్ అవుతున్నారు. రేటింగ్ ఇవ్వండి 1 to 10లో. అండ్ నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై ప్రోక్రాస్టినేషన్, avoidance and this feeling of laziness. నా లేజినెస్కి నేను ఏదైతే పనులని ఆలస్యంగా చేస్తున్నానో పోస్ట్పోన్ చేస్తున్నానో దానికి పూర్తి బాధ్యత నాదే. ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ దీస్ నెగటివ్ ఎమోషన్స్. నాకు పూర్తిగా అర్థమైంది, ఇది నా వీక్నెస్ వల్ల కాదు. ఎందుకు అనంటే నా లోపలున్న ఏదో ఒక పార్ట్ భయం వల్ల కానీ టైర్డ్నెస్ వల్ల కానీ హర్ట్ అయిన ఎమోషన్స్ని స్టోర్ చేసుకొని నేను ఏదైతే పనులని చేయాలి అనుకుంటున్నానో వాటిని చేసే ధైర్యం నాకు ఇవ్వట్లేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్ వన్. ఏదైతే నా లోపల ఇన్నర్ రెసిస్టెన్స్ ఉందో, నన్ను ఆపుతుందో, ఆ ఫోర్స్కి ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్. నేను ఎల్లప్పుడూ పర్ఫెక్ట్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. మేబీ నువ్వు ఫెయిల్ అవుతావు అన్న భయం వల్ల వర్క్స్ని పోస్ట్పోన్ చేస్తున్న దానికి, ఆర్ సక్సెస్ అవుతే ఎక్కడ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలేమో అన్న భయానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను నేను జడ్జ్ చేసుకున్న దానికి, నాతో నేను హార్ష్గా బిహేవ్ చేసిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. నేను చాలాసార్లు నా అవసరాలని గమనించలేకపోయిన దానికి, ఎల్లప్పుడూ నన్ను లేజీ అని జడ్జ్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. నా లోపల హీల్ చేసుకునే పార్ట్స్ని నాకు చూపిస్తున్న దానికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సెల్ఫ్. నువ్వు నిజంగా లేజీ కాదు, జస్ట్ నన్ను ప్రొటెక్ట్ చేయడానికి నువ్వు చూస్ చేసుకున్న పాత్ అది. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్. ఐ లవ్ యూ. నువ్వు ఎలా ఉన్నా, నువ్వు నాట్ గుడ్ ఎనఫ్ అని ఫీల్ అయినా, లేకపోతే నేను కరెక్ట్గా చేయాల్సింది చేయలేకపోతున్నాను అని నెగిటివిటీతో ఉన్నా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్. I'm sorry. Please forgive me. Thank you. I love you, my dear self.
నేను ఏదైతే నా పైన సెల్ఫ్ క్రిటిసిజం ద్వారా నన్ను నేను ఎక్కువగా క్రిటిసైజ్ చేసుకొని బాధ పెట్టుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. నన్ను నేను డెడ్ లైన్స్ ఇచ్చి టు డూ లిస్ట్ ఇచ్చి ప్రెషర్ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. నా లిమిట్కి మించి ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. సమ్టైమ్స్ ఇట్స్ టూ మచ్. ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను చాలాసార్లు లేజీ అని క్రిటిసైజ్ చేసిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. నేను ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాను నీ లోపల ఉన్న ఆ ఎమోషనల్ వెయిటేజ్ని, ఆ ఎమోషనల్ బ్లాక్స్ని. థ్యాంక్ యూ మై డియర్ బాడీ. థ్యాంక్ యూ మై డియర్ మైండ్. ఈ రెసిస్టెన్స్ ద్వారా నాతో మాట్లాడుతున్న దానికి నౌ ఐ హియర్ యూ. నిన్ను నేను ఇప్పుడు వినగలుగుతున్నాను అండ్ నిన్ను నేను ప్రేమతో యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ ఎ పనిష్మెంట్. ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్. I love you. Now I'm ready to move forward gently, one step by step. With lots of kindness. నేను చాలా ప్రేమతో ఒక్కొక్క స్టెప్ని ఫార్వర్డ్ అవుతున్న దానికి ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్. ఐఎమ్ సారీ. Please forgive me. Thank you. I love you, my dear self. I'm sorry. నేను ఏదైతే భయాల వల్ల నా ఫ్లో ఆఫ్ ఎనర్జీని బ్లాక్ చేసిన దానికి ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్. ఆ అనవసరమైన భయాలన్నింటికి ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ సేఫ్. ఇప్పుడు నేను ఏదైతే ట్రై చేయాలి అనుకుంటున్నానో అండ్ స్టార్ట్ చేస్తున్నానో అండ్ దానికోసం యాక్షన్స్ తీసుకుంటున్నాను, అవన్నీ నన్ను చాలా సేఫ్ మోడ్లో ఉంచుతున్నాయి. ఐఎమ్ సేఫ్. Please forgive me for believing I can't do it. నేను ఇది చేయలేను, అది చేయలేను అని నన్ను నేను తక్కువ చేసుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. నేను రెడీగా లేను అని పోస్ట్ పోన్ చేసిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. Now I release that old story. I'm very energetic. Thank you, my dear self, for showing me what I need to heal. నేను ఏదైతే హీల్ చేసుకోవాలో ఆ పార్ట్స్ని నాకు చూపిస్తున్న దానికి చిన్న చిన్న స్టెప్స్ ద్వారా నేను దాన్ని హీల్ చేసుకుంటున్న దానికి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫ్రీ టు బిగిన్ వితౌట్ ఎనీ ప్రెషర్. నేను ఏ ప్రెషర్ ఫీల్ కాకుండా ఒక కొత్త వర్క్ని స్టార్ట్ చేయడం చాలా ఈజీగా నేర్చుకుంటున్నాను. ఇట్స్ ఈజీ ఫర్ మీ. I love you. I love you, my dear self. I trust you. I trust the divine timing. I trust in my power.
ఇట్స్ ఓకే టు గో స్లో. నేను నెమ్మదిగా స్టెప్స్ తీసుకుంటున్నా కూడా నా గ్రోత్ అనేది ఉంది. సో ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ మై డియర్ ఇన్నర్ సెల్ఫ్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై డియర్ ఇన్నర్ సెల్ఫ్ ఫర్ డౌటింగ్ యువర్ స్ట్రెంగ్త్. నీ స్ట్రెంగ్త్ అన్నింటినీ నేను డౌట్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నీకు ఏదైతే వండర్ఫుల్ లైఫ్ క్రియేట్ చేయగలనో దాన్ని నేను పోస్ట్ పోన్ చేసిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. నాతో ఇన్ని రోజులు చాలా పేషెన్స్తో ఉన్నదానికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సెల్ఫ్. ఐ లవ్ యూ. I trust you. I respect you, my dear self. I'm sorry. Please forgive me. Thank you. I love you. I move with purpose and peace. నేను ఈ నిమిషం నుంచి చాలా ప్రశాంతంగా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతాను. ఐఎమ్ రెడీ నౌ. My actions are in alignment with my dreams. I always focus on progress, not perfection. I'm sorry. Please forgive me. Thank you. I love you, my dear self. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. Take a deep breath. Slowly breathe out. Again, take a deep breath. Slowly breathe out. ఇప్పుడు నెమ్మదిగా మీ అరచేతులు రబ్ చేసుకొని మీరు ఓకే అనుకున్నప్పుడు మీ కళ్ళు ఓపెన్ చేయండి. అండ్ మీరు ఏదైతే కొత్త యాక్షన్స్ తీసుకోవడానికి భయపడుతున్నారో వాటిని జర్నలింగ్ లాగా రాయండి. అండ్ మీరు ఒకవేళ డిలే చేయకుండా కంటిన్యూస్గా ఆ పని చేస్తే ఎలా ఫీల్ అవుతారో అది రాయండి. ఓకే, ఎంతమంది ఈ ఛాలెంజ్ తీసుకొని మీరు అప్లై చేస్తున్నారో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ don't forget to like, comment and share it with your friends and family members. Thank you.